రామ రామ హరే కృష్ణ 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 హరే. ఇదిగో వెళ్ళే సాధువుగారిని పిలుచుకురా తొందరగా. సాధుగారు, నిన్న అమ్మగారు రమ్మంటున్నారు. పద. అరే గంగా, ఇలా రా, తొందరగా రా. ఈ బట్టలు ఆరబెట్టు, అలాగే బియ్యం తీసుకురమ్మని కోడలికి చెప్పు. వెళ్ళు, తొందరగా వెళ్ళు. రండి బాబా, రండి రండి రండి. హరే రామ్ రండి రండి. హరే మీరెప్పుడొచ్చారు? హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే మురారి. గొప్ప పుణ్యకార్యం చేస్తున్నారు కాంతం గారు. సాధువులకి దాన దక్షిణాలు ఇస్తున్నారు. అరే దానాలు దక్షిణలు అనేవి మా కుటుంబంలో చాలా పాతకాలపు సాంప్రదాయం. చతుర్వేదుల భవంతి ముందు ఏ సాధువైనా ఆకలితో వెళ్లిపోవడమా? అబ్బే, అలాంటి పరిస్థితి కనీసం నేను బ్రతికుండగా మాత్రం రాదు. వితంతు అయినంత మాత్రాన పోయేదేముంది? ఇప్పటికీ ఇంటి పెత్తనం నా గుప్పెట్లోనే ఉంది. నా ఆదేశం లేకుండా ఒక్క ఆకు కూడా కదలదిక్కడ. కొడుకు కోడలు ఎంతగానో గౌరవిస్తారు. ఏం చెయ్యాలన్నా కొడుకు కోడలు నన్ను అడగందే చెయ్యరు. రా కోడలా, ఇచ్చేయి సాధుబాబాకి. ఉండు ఉండు. ₹1/2. ఇక వెళ్ళు. ఇలా ఇవ్వు, నువ్వు వెళ్ళు. దీర్ఘ సుమంగళీ భవ. దేవుడి దయ వల్ల మీ ఇంట్లో సుఖశాంతులు నిరంతరం ఉండాలి. ఇదే నా ఆశీర్వాదం. చూసారా మా కోడల్ని? సాధువుల్ని ఎంతో గౌరవంగా చూస్తుంది తను. ఇంకొకటి చెప్పనా? ఎందుకు గౌరవిస్తుందంటే నేను చెప్తున్నాను కనుక. అసలు ఈ రోజుల్లో కోడళ్ళకి ఎంత మంచి గుణాలున్నాయా? లేదే. అదే నా కోడలైతే నేనేం చెప్తే అదే తన విషయంలో శిలాశాసనం. ఇక కొడుకంటారా, తనకు కూడా నేనంటే చాలా గౌరవం. లోపలికి వెళ్దామా? అలాగే అలాగే, రండి రండి. గోవిందయ్య గారు, తులసమ్మ పూజకు అన్ని సిద్ధమేనా? సిద్ధంగా ఉన్నాయి అమ్మగారు. సరే అయితే తీసుకురావన్నీ. నానమ్మా. అరే చిన్న, ఏది నా ప్రసాదం? తీసుకో తీసుకో. ఇది నా చేతుల మీదుగా ప్రసాదం తినే వరకు తనకి తెల్లవారినట్టే ఉండదు. మరి గంగాకి? ఇది గంగకి. థ్యాంక్ యూ నానమ్మా, యూర్ సో స్వీట్. ఉండు ఉండు చిన్న, ఉండమ్మా. అల్లరి పిల్లవాడు, వెళ్ళు వెళ్ళు. వాళ్ళ నానమ్మ అంటే తనకి చాలా చాలా ఇష్టం. దాదాపు ఒకే వయసు వాళ్ళు కదా గంగా సాగర్, అందుకని బాగా కలిసిపోతున్నారు. వేరే ఏమీ లేదు. పదండి మీరు నా గదిలోకి. గోవిందయ్య గారు, టీ తీసుకురండి. అలాగే అమ్మగారు. మాధవి, తొందరగా టిఫిన్ పెట్టు. అలాగే. ఓ, వచ్చేసారా మీరు? చెప్పండి. ఇవి తీసుకోండి. ఇవి మాస్టర్ గారి కోసం 2 రోజులు లెక్క కట్టిస్తున్నాను. ఇక మీదట అతను చదువు చెప్పడానికి రానవసరం లేదని చెప్పండి. రేపటి నుంచి వేరే మాస్టర్ని చూసుకోవాలి. అంటే తిమ్మన్న గారిని వద్దని చెప్పమంటారా? అవును, ఉండి ఉపయోగం లేదుగా. నిన్న మీరు కూడా అదేగా చెప్పింది. సరే కానివ్వండి. సాగర్, ఏంటలా వెళ్ళిపోతున్నావు? వచ్చి టిఫిన్ తిను. అరే, టిఫిన్ చేస్తున్నారా? నువ్వా ప్రభా? రా కూర్చొని టిఫిన్ చేయి. టైంకి వచ్చేస్తుంది మీ మరదలు. నమస్తే అన్నయ్య. అవును, అమ్మగారేరి? అత్తయ్య గారు గదిలో ఉన్నారు. సరే.
ప్రభగారు మీ టిఫిన్ గదికి పంపించమంటారా లేకపోతే వంటగదికి వచ్చి తింటారా? గోవిందయ్య గారు, నేను ఇక్కడికి టిఫిన్ తినడానికి రాను. గోవిందయ్య గారు కొంచెం చూసుకోండి. సరే చిన్నమ్మగారు. అమ్మ గంగా, సాగర్ని ప్రదీప్ని రమ్మని చెప్పు. అలాగే చిన్నమ్మగారు. శృతి ప్లీజ్ నీ నోట్స్ ఒక్కసారి నాకు ఇవ్వవా? ఫ్రైడే నేను క్లాస్కి రాలేదు కదా. అలాగే నేను మీ ఇంటికి వచ్చి తీసుకుంటాను. ఓకే అన్నయ్య, నువ్వు ట్యూషన్కి వెళ్తున్నావు కదా? అవును, నువ్వు శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. పద వదిలిపెడతాను. ఓకే, నేను షూస్ వేసుకుంటాను. టిఫిన్ చేయడానికి చిన్నమ్మగారు రమ్మంటున్నారు. ఇదిగో వస్తున్నా. ఒకటి చెప్పనా, నాన్నగారు రాఘవంకుల్కి చెప్పి మాస్టర్ గారికి 2 రోజుల జీతం ఇచ్చేశారు. అలాగే రేపటి నుంచి రావద్దని చెప్పారంట. అంటే నీ ప్రాబ్లం తీరిపోయింది గంగా. రేపటి నుంచి చదువు చెప్పడానికి మాస్టర్ గారు రారు. ఆ దేవుడు నా ప్రార్థన విన్నాడు. గంగా, అలా అనడం తప్పు. చదువుకోవాలిగా నువ్వు. సాగర్, పద తొందరగా బ్రేక్ఫాస్ట్ చేద్దాం, వెళ్ళాలి కదా. అవును గంగా, నువ్వు చదువుకోవాలి. చదువా? వద్దు బాబు వద్దు. చదువు అనేది నాకు ఇంత కూడా నచ్చదు. అయితే ఏం నచ్చుతుంది? రోజంతా ఆడుకోవడం, చెరువులో స్నానం చేయడం, అలాగే చెట్టుకి చింతకాయలు మామిడికాయలు కోసుకోవడం, చిన్నమ్మగారి మాటలు వినడం, చిన్నమ్మగారి పనులు చేయడం, ఇవన్నీ నాకు చాలా ఇష్టం. మరి నానమ్మ తిట్లు అవి కూడా ఇష్టమేనా నీకు? గేల్ చేస్తున్నావా నన్ను? అబ్బే అదేం లేదు. అయితే ఒకటి చెప్పు, నీకు నానమ్మ కోపం చూస్తే ఎక్కువ భయమా లేక మాస్టర్ గారి శిక్ష అంటేనా? మాస్టర్ గారి శిక్ష అంటేనే. సాగర్, రా తొందరగా. ఇదిగో వచ్చేస్తున్నానయ్యా. మమ్మీ, మేము మధ్యాహ్నానికల్లా వచ్చేస్తాం. త్వరగా వచ్చేయండి. అలాగే మమ్మీ. తిమ్మన్న గారు, మీరా? నమస్తే. నేను చెప్పమన్నది చెప్పారుగా. నిరంజన్ గారు, మాస్టర్ గారు మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు. తనకి ఇంకొక అవకాశం ఇవ్వమంటున్నారు. ఆదాయం చాలడం లేదట. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారట. ఇల్లు గడవటమే కష్టంగా ఉందట. అయినా అసలు ఇంటికొచ్చి చదువు చెప్పే మాస్టర్లు ఈ రోజుల్లో దొరకడం కష్టం. సరే అయితే అలాగే రమ్మనండి. కానీ ఆయనకి గట్టిగా చెప్పండి, ఇదే ఆయనకి ఆఖరి అవకాశం. ఇక ముందు నేను విందల్చుకోలేదు. అలాగే. మాస్టర్ గారు, ఇలా రండి. మీకు చివరి అవకాశం ఇస్తున్నారు. పిల్లని బాగా చదివించండి. అలాగేనండి. నమస్తే. హరే రామా. ఇదిగో సుధా, చతుర్వేదుల కుటుంబం తరఫున వితంతు ఆశ్రమానికి 25,000 నగదు బహుమానం. అనేక కృతజ్ఞతలు అమ్మగారు. మీకు మీరు చేసిన ఉపకారం వల్ల ఎంతో మంది వితంతు స్త్రీలకి మేలు జరుగుతుంది. ధన్యవాదాలు. మీరు చాలా అదృష్టవంతులు కాంతమ్మ గారు. మీరు చేసే దాన ధర్మాలకి మీ అబ్బాయి ఎప్పుడూ అడ్డు చెప్పకపోవటం. మీరెప్పుడు కావాలన్నా ఎంత కావాలన్నా దానం చేసుకోవచ్చు. అయినా నాకెవరు అడ్డు చెప్తారు? ఈ ఇల్లు ఇంకా నేనే నడిపిస్తున్నాను కదా. నేను ఏమీ చేయనని నిరంజన్ని అడిగినా కూడా ఒకటే అంటాడు, అమ్మగారు మీరేగా ఇంటికి పెద్ద, తెచ్చేది ఇచ్చేది మీరే, మీరెలా చెప్తే అలాగే జరుగుతుంది అంటాడు. ఒకసారి నేను కోపగించుకుని నిరాహార దీక్ష చేస్తానన్నాను చూడు, అప్పుడేమైందో తెలుసా? మా అబ్బాయి నిరంజన్ తన కన్నీళ్లతో నా కాళ్ళు కడిగేశాడు. ఎంత ఏడ్చాడంటే నా కొడుకు నేను అసలు కానీ చెప్పలేను. మాస్టర్ గారు రాకుండా మీరు ఆపలేకపోయారు కదా అమ్మగారు. కాదన్ను, మీరు గట్టిగా పట్టు పట్టినందువల్లే వకీల్ బాబు ఆ పిల్లని స్కూల్కి పంపలేకపోయారు అన్న సంగతి. కానీ మాస్టర్ గారు ఇంటికే వస్తున్నాడుగా ఆ పిల్లకి చదువు చెప్పడానికి. ఆ విధంగా చూసినట్టయితే మీ అబ్బాయి మాట నెగ్గలేదు అన్నారు. ఇదే మాట చెప్పాలనుకున్నారు కదా అమ్మగారు. కానీ మీ మాట కూడా నెగ్గలేదుగా. 「
వెళ్దామా సుధా? పదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, తప్పు మీ అబ్బాయిది కాదమ్మగారు. ఆ పిల్లుందే, ఆ పిల్లే పెద్ద శనిగ్రహంలా పట్టుకునుంది మీ ఇంటిని. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీరు. ఎందుకంటే ఆ పిల్ల మీకు, మీ కొడుకు కోడళ్ల మధ్య ఉన్న బంధానికి చిచ్చు పెట్టినా పెట్టొచ్చు. పగ్గాలు గట్టిగా వేసి ఉంచండి ఆ గంగకి. లేదంటే నాకు మాత్రం సర్వనాశనమే కనిపిస్తుంది. పద. హరే కృష్ణ. వెళ్ళొస్తాం. మాస్టర్ గారు, వేడివేడిగా సమోసా అలాగే వేడివేడిగా గులాబ్ జామ్ తీసుకొచ్చాను మీకోసం. తీసుకుపోయివ్వండి. మాస్టర్ గారు, ఇవన్నీ మీకోసమే తెచ్చాను. అవన్నీ నా కోసమేనని నాకు తెలుసు. నేను చెప్పాను తీసుకుపోమని. ఐ సెడ్ అవుట్. బహుశా మాస్టర్ గారు బయట ఏదో తినొచ్చారనుకుంటా. అర్థమైంది నాకు. మీ పిల్లలంతా కలిసి నాతోటి ఆటలాడుతున్నారు, అవునా? మీరు చేసిన పని వల్ల నా ఉద్యోగం చేజారిపోయింది. అందుకు నీకు శిక్ష తప్పదు. ముప్పై నుంచి 60 దాకా నువ్వు రాయాలి. అది కూడా అరగంట సమయం లోపల. అది కూడా ఇక్కడే, నా ముందే, నా కళ్ళ ముందే. నువ్వు గనక అలా రాయనట్లయితే నీ గురించి నేను మాతగారికి ఫిర్యాదు చేస్తాను. అమ్మగారు, అంత పెద్ద మొత్తం తీసుకున్నది కాక మిమ్మల్ని నానా మాటలు అని వెళ్ళింది. అమ్మగారు, నా మొబైల్ మీద ఒట్టు పెడుతున్నాను, నేను గనక అబద్ధం చెప్తే ఒక్క మెసేజ్ కూడా రాకూడదు. నేను కూడా ఇది నోటీస్ చేశాను. ఆ పిల్ల ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి వకీల్ గారు మీకు ఇది వరకు ఇచ్చినంత గౌరవం ఎప్పుడు ఇవ్వట్లేదు. ఇది వరకేమో వకీల్ గారు మీ ముందు తల దించుకొని మాట్లాడేవారు. మరి ఇప్పుడైతే ఎదురు తిరిగి సమాధానం కూడా చెప్పేస్తున్నారు. మాలతి, ఇదిగో మాలతి, తొందరగా ప్రభావతి కోసం టిఫిన్ తీసుకురా, లేట్ అయిపోతుంది. ఎంతసేపు ఇలా మన ఇంటి పని వదిలేసి వేరే ఇంటి పని చేస్తుంటావు? అత్తయ్య గారు, ఏమైంది? పెద్దమ్మగారు సుధా గారు ఏం తిరగకుండా వెళ్ళిపోయారు? ఏం జరిగింది అత్తయ్య గారు? అత్తయ్య గారు, ప్రభా, ఏమైంది అత్తయ్యకి? నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, చెప్పు. అత్తయ్య గారు, అత్తయ్య గారు, ఏమైంది? ఏమైందో చెప్పండి అత్తయ్య. నాకు చాలా కంగారుగా ఉంది, చెప్పండి.
అద్దంలో చూస్తే ఎలా ఉంటుంది? అలాగే తలకిందులుగా ఉన్నాయి. ఇది చూస్తే మాస్టర్ గారికి చాలా కోపం వస్తుంది. శిక్ష కూడా వేస్తారు నీకు. నువ్వు రాయకపోతే నీ గురించి నేను మాతగారికి ఫిర్యాదు చేస్తాను. ఏంటి ఇలా రాశావు? ఇది రాయమని చెప్పాను నేను. చేయి చాపు చాపు. ఇప్పుడు నేనేం చేయాలి దేవుడా? ఏం చేయమంటావు? రాయడం అయితే రాదు. సరిగ్గా రాయకపోతే మాస్టర్ గారు శిక్షిస్తారు, బాగా కొడతారు. వీళ్ళ అమ్మగారికి ఫిర్యాదు కూడా చేస్తారు. అప్పుడు అమ్మగారు కూడా నాకు శిక్ష వేస్తారు. చెప్పు దేవుడా, నన్నేం చేయమంటావు? ఏమైంది గంగా? ఏమైంది తల్లి? గంగా ఏమైంది తల్లి? ఏమైంది తల్లి? కడుపులో నొప్పిగా ఉందా? గంగా ఏమైందమ్మా? వదిన గారు, అర్థం కావడం లేదు వదిన గారు. గంగ నేల మీద దొర్లుతోంది, పొట్ట పట్టుకొని అదే పనిగా అరుస్తోంది. ఒకవేళ కడుపు నొప్పి వచ్చిందేమో. అత్తయ్య నేను వెళ్ళి చూసేస్తాను. ఆ పిల్లుందే, ఆ పిల్లే పెద్ద శనిగ్రహంలా పట్టుకునుంది మీ ఇంటిని. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ పిల్ల మీకు మీ కొడుకు కోడళ్ల మధ్య ఉన్న బంధానికి చిచ్చు పెట్టినా పెట్టొచ్చు. అయ్యో చెప్పు తల్లి, ఏమైంది? చెప్పు, ఏమైంది చెప్పమ్మా. అసలు ఏమైందో చెప్పు తల్లి. గంగా ఏమైంది? ఏమైంది? ఏం జరిగిందమ్మా? చాలా నొప్పిగా ఉంది కడుపులో, చాలా కడుపు నొప్పి. ఏదో తినకూడదు తిన్నట్టుంది. జీలకర్ర ఇవ్వండి, తగ్గిపోతుంది. వద్దు, మిరియాల కషాయం ఇస్తే బాగుంటుంది. నేను ఇప్పుడే డాక్టర్ని పిలుస్తాను. డాక్టర్ని పిలిపించాల్సిన అవసరం ఏమీ లేదు. కడుపులో నొప్పిగా ఉందా? నా గదికి తీసుకురండి తనని. నేను చూస్తాను తనకి ఎక్కడ కడుపులో నొప్పిగా ఉందో. ఎత్తుకోండి, రా తల్లి. గోవిందయ్య గారు, పిల్లో. చాలా నొప్పిగా ఉందా? అత్తయ్య గారు, మీరంతా వెళ్ళండి వెళ్ళండి, నేను చూసుకుంటానుగా. వెళ్ళండి. అత్తయ్య చాలా నొప్పిగా ఉంది. నేనున్నాను కదా, వెళ్ళు. లే, వెళ్ళండి వెళ్ళండి. ప్రభా, నువ్వు కూడా వెళ్ళు. వెళ్ళండి వెళ్ళండి గోవిందయ్య గారు, వెళ్ళండి వెళ్ళండి. నువ్వు కూడా వెళ్ళు. ఎక్కడ నొప్పిగా ఉంది నీకు? ఇక్కడ. అరే వా, ఒక్క నిమిషంలోనే ఇక్కడ నొప్పి అక్కడికి వెళ్ళిపోయిందా? చాలా చిత్రమైన నొప్పిగా ఉంది. అబద్ధాలు కోరా, నీకెక్కడ ఏ నొప్పి లేదు. ఏవో సాకులు చెప్తున్నావు నువ్వు. లేదమ్మా గారు, లేదు, నాకు నిజంగానే నొప్పిగా ఉంది. సాలిగ్రాముడి మీద ఒట్టేసి చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను. మాట్లాడవే, ఒట్టు పెట్టవా? మాస్టర్ గారి నుంచి తప్పించుకోవడానికేగా నువ్వు ఈ నాటకం అంతా ఆడుతున్నావు. చదువు మీద ఆసక్తి లేదన్నమాట. నాకు చాలా భయంగా ఉంటుంది మాస్టర్ గారిని చూస్తే, అందుకే కడుపు నొప్పిగా ఉందని చెప్పాను. ఏమిటి? ఎలా ఉంది గంగ పరిస్థితి? డాక్టర్ని ఏం పిలవాల్సిన అవసరం లేదు. అలాగే నిరంజన్కి కూడా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తిమ్మన్న, అదే ఆ గంగ మాస్టర్,
అమ్మగారు చిన్నమ్మగారికి చెప్పేస్తారేమో నా కడుపు నొప్పి అబద్ధం అని. దాంతో బాబుగారికి కూడా తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేయటం?